నమస్తే, నేను మీ మాధురి. మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూనివర్స్ గురించి యూట్యూబ్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ బాగా హల్చల్ చేస్తూ ఉంది. అసలు ఈ విశ్వం అంటే ఏంటి? యూనివర్స్కి మనం ఎందుకు ఒబీడియంట్గా ఉండాలి? ఈ విశ్వంకి మన ఒబీడియన్స్కి మన చుట్టూ ఉండే ఎనర్జీస్కి అసలు కనెక్షన్ ఏంటి? వాళ్ళు తెలుసుకుందాం. మనతో పాటు ఎంఎస్ రెడ్డి గారు ఉన్నారు, మేనిఫెస్టేషన్స్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. సార్, విశ్వం, అబండెన్స్, గ్రాటిట్యూడ్, అట్రాక్షన్ ఇలాంటి వర్డ్స్ ఎక్కువగా మనం వింటున్నాం. విశ్వానికి వీటికి ఉన్న కనెక్షన్ ఏంటి? యూనివర్స్కి వీటికి ఉన్న కనెక్షన్? ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఇప్పుడు బజ్ వర్డ్స్ అయిపోయాయి ఇవన్నీ. ఎక్కడ చూసినా సరే, మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఎక్కడ చూసినా కూడా మీకు ఏంటంటే ఇదే డిస్కషన్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఏంటంటే ప్రతి ఒక్కరికి నీడ్ ఉంది, ఎస్పెషల్లీ మనీ గురించి. ఏమైపోయిందంటే మనీ గురించి ఎలా మేనిఫెస్ట్ చేయాలి, లేకపోతే మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి, అసలు మనీ ఎర్న్ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఇలా రకరకాలైనటువంటి సర్చింగ్ జరిగినప్పుడు ఇవన్నీ చాలా విషయాలు బయటకు వచ్చాయి. నాలెడ్జ్ అనేది చాలా చోట్ల షేర్ అయింది. కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే ఏంటి అని అంటున్నారు. అసలు యూనివర్స్ అంటే ఏంటి తెలుసుకుంటే, దాని యొక్క ఫార్ములా ఏంటి తెలుసుకున్నాం అనుకోండి, మనం ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా క్రాక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఉందనుకోండి. మ్యాథమెటిక్స్లో మీకు ఒక ఫార్ములా వస్తే కనుక మన ప్రాబ్లమ్స్ అన్ని చాలా చేస్తాం కదా. దాని నేచర్ తెలియాలి. ఫస్ట్ నేచర్ తెలియాలి, ఆ ఫార్ములా తెలియాలి, ఎలా క్రాక్ చేసుకోవాలనేసి సింపుల్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే యూనివర్స్ అనేటువంటిది ఏంటంటే, యూనివర్స్ మొత్తం అంతా కూడా ఎనర్జీతో నిండి ఉంది. అది మనకు తెలుసు, మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఎనర్జీ అన్నప్పుడు ఎనర్జీ ఒకటే ఉంది, ఎనర్జీ కూడా ఒకటే ఉంది. బట్ ఎనర్జీకి ఫామ్స్ ఉన్నాయి. అంటే ఎనర్జీ అనేటువంటిది ఒక రూపం నుండి ఇంకొక రూపానికి మారుతుంది. మీరు ఎనర్జీని క్రియేట్ చేయలేరు, డిస్ట్రాయ్ కూడా చేయలేరు. ఇవన్నీ మనం ఫిజిక్స్లో చదువుకున్నాం చిన్నప్పుడు. సో ఎనర్జీని మీరు క్రియేట్ చేయలేరు, నెదర్ యూ కెన్ క్రియేట్ ఆర్ యూ కెన్ డిస్ట్రాయ్. మీరు రెండు చేయలేరు. మరి ఏం చేయగలం మనము? ఓన్లీ ఒక ఫామ్ నుండి ఇంకొక ఫామ్కి మనం మార్చగలం మాత్రమే. ఓకే, ఈ కాన్సెప్ట్ మనకు అందరికి తెలుసు, చిన్నప్పుడు చదువుకున్నటువంటి కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసుకోవాలి మనం. ఇక్కడ అదే వస్తుంది. దానివల్లనే మనకు అందుకని ఏంటంటే ఆ థియరీ తెలుసు అనుకోండి, ప్రాక్టికల్ ఏం చేయాలో తర్వాత తెలుసుకోవాలి. ఆ తర్వాత మీకు రిజల్ట్ అవుట్పుట్ వస్తుంది. మనీ వెంట వెళ్లకుండా ముందుకు అసలు కాన్సెప్ట్ తెలుసుకోండి. ఎనర్జీ ఏముంటుంది? ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆ ఎనర్జీకి ఒక పేరు పెట్టచ్చు. ఆ పేరు ఏదైనా ఉండొచ్చు, వారి నమ్మకాలను బట్టి. బట్ ఓవరాల్గా ఉన్నది ఏంటంటే ఎనర్జీ అయితే ఉంది, అది మనకు తెలుసు. ఈ ఎనర్జీని ఇప్పుడు ఒక ఎఫ్ఎం స్టేషన్ ఉందనుకోండి, రేడియో స్టేషన్ ఏదన్నా, ఒక నెంబర్ ఉంటుంది దానికి, ఒక ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీని నేను కనెక్ట్ చేసినప్పుడే నా డివైస్లో అందులో వచ్చేటువంటి ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్గా నేను కనెక్ట్ కాగలను, వినగలను, రిసీవ్ చేసుకోగలను. అక్కడ ఏమైతే వస్తుందో అది నేను రిసీవ్ చేసుకోగలను. అలా కాకుండా అక్కడ ఏదో వస్తుంది, ఇక్కడ ఏదో ఛానల్ పెట్టాను అనుకోండి, నేను ఏ ఛానల్లో వచ్చిందో ఆ ఛానల్లోనే మనం వింటాం. ఫర్ ఎగ్జాంపుల్ 93.2, 98 సంథింగ్ ఉందనుకోండి. ఈ రెండు కాకుండా మధ్యలో అక్కడ పెట్టామనుకోండి, మీకు ఏమి వినిపించదు, ఏం రాదు మీకు. ఎందుకు రాదు? ఆ ఫ్రీక్వెన్సీకి ఏది మ్యాచ్ అయ్యేలా లేదు. కాబట్టి ఇప్పుడు మన లైఫ్లో కూడా ఏం జరుగుతుందంటే, ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వని దాంట్లో మనము ట్యూన్ అయి ఉన్నాం. ఓకే, మనం ఏమనుకుంటున్నాం అంటే ఏదో ఒకటి పెడితే ఏదో ఒకటి వస్తుంది కదా అనుకుంటే రాదు. మీరు ఏది కనెక్ట్ చేసుకోవాలనుకుంటే దాన్ని కనెక్ట్ చేసుకుని దాన్ని ట్యూన్ చేసుకుంటేనే మనకు వస్తుంది. కాబట్టి చాలామందిలో ప్రాబ్లం ఏంటంటే ట్యూన్ చేసుకోవడం తెలియదు. డివైస్ ఉంది, డివైస్ అందరి దగ్గర ఉంది, ట్యూన్ చేసుకోవడం తెలియట్లేదు. ట్యూన్ చేసుకోగలిగితే మనకు వస్తుంది. అయితే ఈ ఎనర్జీని కూడా మనం ఏమంటున్నామంటే ఫ్రీక్వెన్సీ రూపంలో అంటున్నాం. ఇప్పుడు యూనివర్స్లో ఏదైతే ఉందో, మనం విశ్వం ఏదైతే అంటున్నామో, ఆ యూనివర్స్లో ఉన్న ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే రెండు ఒకటైపోతాయి. దీన్ని ఇంకొంచెం డివోషనల్గా చెప్పాలనుకుంటే ఏమంటారంటే, మనం ఆత్మ అయితే ఒక ఆయన పరమాత్మ ఉన్నారంట. ఆత్మని పరమాత్మతో అనుసంధానం చేయటం కదా. సో ఇప్పుడు ఏంటంటే నేను ఆత్మ, పరమాత్మ ఎక్కడో ఉన్నారు, నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను కూడా. అప్పుడు ఏంటంటే ఈ ఆత్మ పరమాత్మని కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మనకు పరిపూర్ణత వస్తుంది అంటాం, లేకపోతే రాదంటాం. దీనికి కూడా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎలాగంటే ఒక మంచి గురువు గారి దగ్గరికి వెళ్ళాలి అంటే, ఎందుకు వెళ్ళాలి మంచి గురువు గారి దగ్గరికి? ఏ విద్య అయినా అభ్యసించేది గురువు ద్వారా. అంటే ఏంటంటే గురువు ద్వారానే ఎందుకు అభ్యసించాలి అంటే దానికి ఒక లాజిక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్
ఒక గురువు అనేటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఏం చేస్తారంటే తన జీవిత కాలంలో అనుభవించినటువంటి సమస్యలు కానీ ఒక విషయం గురించి తన అధ్యయనం చేసినటువంటి ఆ ఇది కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఏవైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని కాచి వడపోసినట్టుగా చేసి మనకి ఇస్తారు, అంటే మనకంటే శిష్యులకి ఇస్తారు. తనకు నేర్చుకున్న ఏదైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆ పాజిటివ్ ఎనర్జీనే తన దేంట్లో ఎత్తుపల్లాలు చూసుంటారు, ఏదైతే ఆయనకి పాజిటివ్ ఉంటుందో అదే విద్యార్థులకు ఇస్తారు. నేను ఒక సాధకుడిని, నేను కొండ ఎక్కుతున్నప్పుడు ఏంటంటే ఈ దారిలో ఈ జంతువులు ఉంటాయనో లేకపోతే ఈ దారిలో కొంచెం ఎక్కువగా మనకు రాళ్ళు ఎక్కువ ఉంటాయనో లేదంటే స్లోప్ ఎక్కువ ఇది ఉండదో రకరకాలటువంటి అనుభవాలు నాకు వస్తాయి. నేను అనుభవాలు వచ్చినప్పుడు ఏం చేస్తానంటే దిగి వచ్చిన తర్వాత కొండ నేను నా పక్కన ఉన్న వాళ్ళకి ఏం చెప్తానంటే మీరు వెళ్తే వెళ్ళండి కానీ ఇలా మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే అలా నేను చూశాను ఫేస్ చేశానని చెప్తాను. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ వెళ్తాను నేను మళ్ళీ ఇంకో దారిలో వెళ్తాను. ఇలా 10 దారులు నేను ట్రై చేసి ఉంటాను ఏది బాగుంది అని చెప్పేసి. ఈ 10 దారులు నాకు అనుభవం నాకు వస్తుంది. నేనేం చెప్తాను అంటే నాకు నెక్స్ట్ తరానికి కానీ నా పిల్లలే ఉన్నారు అనుకోండి, లేదు నా తరం ఏదైనా వస్తారు అనుకోండి, నెక్స్ట్ తరము వాళ్ళకి ఏం చెప్తాను అంటే నాన్న ఇలా వెళ్ళకు ఈ 10 దారులు కరెక్ట్ కాదు, ఇందులో ఇంకో దారి ఉంది, అక్కడైతే నువ్వు ఈజీగా వెళ్ళగలవు అని చెప్తాను. అదే గురువు యొక్క పని, ఏ గురువు అయినా సరే, అది డివోషనల్ కానీ బయట కానీ ఏదైనా సరే. అందుకనే ఏంటంటే మనం ఒక గురువుని ఆశ్రయించాలి. అయితే ఏంటంటే ఆశ్రయించడం అంటే ఏంటంటే వారి నాలెడ్జ్ మాత్రం మనం తీసుకోవాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాత్రం మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ విశ్వాన్ని కూడా అంతే, ఏంటంటే విశ్వము మనము కనెక్ట్ అవ్వాలంటే నేను కనెక్ట్ కాగలిగితే సూపర్ అండి, ఇది కూడా ఒకటి ఉంటుంది, సెల్ఫ్ కాన్షియస్నెస్ ఒకటి ఉంటుంది. అది చాలా తక్కువ మందికి వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, చాలా తక్కువ మందికి మాత్రమే. అంటే కొన్ని వేల మంది గురువు ద్వారా, కొన్ని లక్షల మంది కానీ గురువు ద్వారా వాళ్ళు కాన్షియస్నెస్ వస్తారు. అంటే అలా కాకుండా సెల్ఫ్ వచ్చిన వాళ్ళు ఒకరిద్దరే ఉంటారు, కానీ వీళ్ళు లక్షల మందిలో ఉంటారు. అంటే ఏంటంటే ఈ దారి ఈజీ, ఈ దారి ఏది ఉంటుందో ఒక గురువు ద్వారా వెళ్ళే దారి మనకు చాలా ఈజీగా ఉంటుంది. మనకు మనమే అర్థం చేసుకోవాలంటే కనుక చాలా టైం పడుతుంది, ఒక్కోసారి వర్కౌట్ కూడా కాకపోవచ్చు, లైఫ్ టైం కూడా పోవచ్చు. కాబట్టి ఒక గురువుని ఆశ్రయించాలి. అలాగే ఒక విశ్వాన్ని మనకు కనెక్ట్ చేయాలన్నా కూడా ఒక గురువు అవసరం. అయితే ఆ గురువు ఏం నేర్పిస్తాడు మనకు అంటే విశ్వంతో నువ్వు ఎలా కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ విశ్వం అంటే ఏంటి, నువ్వంటే ఏంటి, నువ్వు కూడా విశ్వంలో వేరే కాదు, విశ్వంలో నువ్వు కూడా భాగమే. ఇప్పుడు ఏంటంటే విశ్వం అంటే మొత్తం అంతా వ్యాపించింది, అణువణువున ఉంది అంటాం కదా. పరమాత్మను కూడా ఏమంటాం మనము, అణువణువున వ్యాపించాడు పరమాత్ముడు అంటాం. దేవుడిని నేను ఏదో చెప్పినప్పుడు అంటారు కదా, అలాగే విశ్వం అణువణువున వ్యాపించింది. ఆ అణువులో నేను కూడా ఉన్నాను. ఓకే, కాకపోతే నేను దాంతో కనెక్ట్ అవ్వాలి కదా పూర్తిగా. అంటే నేను ఏం కావాలనుకుంటున్నా తీసుకోవాలి కదా, తీసుకునేటువంటి ఒక దారి కావాలి. మీకు ఒక నది ఉందనుకోండి, ఒక నదిలో నేను దిగాను అనుకోండి, నదిలో మొత్తం అంతా వాటరే ఉన్నాయి. ఓకే, సో కాకపోతే నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నావు అనొచ్చు. విశ్వంలో మనము ఉంటే కనుక మనమేది మళ్ళీ సపరేట్ కనెక్ట్ అవ్వడం ఏంటి, లేదా మనమేంటి సపరేట్గా ఒక ప్రాసెస్ చేయడం ఏంటి, ఎందుకు అవసరము అంటే మీరు డెస్టినేషన్ ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ఓకేనా ఖచ్చితంగా ఒక దారి తెలియాలి. అలా కాదు నేను నీళ్ళలో ఉన్నా నాకు ఓకే అనుకుంటే ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఎలాగైతే ఉన్నారో అలా ఉంటే విశ్వంలో ఉన్నాను, మీరు విశ్వంలో లేకుండా పోలేదు. అంటే ఈ కోర్స్ నేర్చుకుంటేనో లేదంటే ఈ విశ్వం తెలుసుకుంటేనే అని కాదు, మీరు ఆల్రెడీ విశ్వంలో ఉన్నారు. కానీ మీకు ఏదైనా కావాలంటే, ఒక దారి వెళ్ళాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఒకటి చేయాలి. ఇప్పుడు మంత్రశాస్త్రం ఒకటి ఉంటుంది నార్మల్గా తీసుకుంటే. ఇప్పుడు సార్ విశ్వము లేదంటే కనుక పరమాత్మ అనుకున్నాం అనుకోండి, ఆత్మకి పరమాత్మకి ఒకటే లింక్ ఉంది, మనం సపరేట్ కాదు, ఆత్మలో మనం అంత ఏమంటారు పరమాత్మలో మనం కూడా ఒక భాగమే అన్నప్పుడు మరి మంత్రాలు ఎందుకు, ఈ సాధనలు ఎందుకు అని అడుగుతాం కదా. సో ఇప్పుడు మీరు మామూలుగా ఆత్మ పరమాత్మ కనెక్ట్ అవ్వాలనుకుంటే ఏ మంత్ర సాధన అవసరం లేదు. ఓకే, కానీ ఈ విశ్వంలో మీరు ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే అది ఏదైనా ఎనర్జీ కావచ్చు, డబ్బులు కావచ్చు, శక్తి కావచ్చు, ఏదైనా సరే సూపర్ న్యాచురల్ పవర్ కావచ్చు, ఏదైనా కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక సాధన చేయాలి. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, కానీ మీకు ఏదైనా అచీవ్ చేయాలంటే ఒక సాధన చేయాలి. ఏం అచీవ్ అక్కర్లేదండి, నేను ఆల్రెడీ ఉన్నాను, నా ఆత్మ నా పరమాత్మ నాకు చాలా అనుకుంటే కనుక మీకు ఏ సాధన అక్కర్లేదు. అలాగే విశ్వంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఏమీ అక్కర్లేదు అనుకుంటే మీరు ఏ సాధన చేయక్కర్లేదు. కానీ మీకు ఏదైనా కావాలంటే అది ఏదైనా కావచ్చు, మనీ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పవర్ కావచ్చు, ఏదైనా సరే మీకు కావాలంటే మాత్రం ఒక సాధన చేయాలి. ఓకే, ఆ సాధనకే మనం నేర్చుకునేటువంటి టెక్నిక్స్ కానీ ఏదైనా ఉంటాయి అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.